లేదు నీకు అన్నం వేస్తున్నావు లేతారు అయితే నేను బాధ పెట్టమన్నా కదా ఇక పంచాయతీ అన్నప్పుడు ఎట్లా అని ఈ గౌరవ భవన్ తీసుకుపోయినా పంచాయతీ కాడికి యాదవ బాబు తీసుకుపోయినా రాజే భవనం కొరే భవనం అవి రెండు అన్నీ ఈ గౌరవ ఆయన వన్నాడు సంపది ఇక వీళ్ళని పంచాయతీ కాడ తీసుకుపోయినా ముందుగా బాటిల్ పట్టుకొని పోయినావా తర్వాత వచ్చిన బాటిల్ ఇవాడు వేనాక ఇక ఈ గౌరవాన్ని కోరేబా రాజాబా అన్నారు కదా అట్లా కాదు తమ్మునికి 40 ఎకరాలు నీకు 40 ఎకరాలు చుట్ల పాలు కాదు అన్నదమ్ముల పాలు అని అన్నారు ఎందుకు తిట్టాలని చేసిందంతా నువ్వే వాళ్ళు కాదు చేసిందే నువ్వు లేదే పెత్తనం అయితే ధర్మసిద్ధి వేసిన వాళ్ళు ఎంతైనా కానీ 90 వస్తే ఎవరు వస్తే వాళ్ళ ముఖనే మాట్లాడుతారు కాదే ధర్మసిద్ధి లేచిందే కాదయ్యా పొద్దుగాల పంచేదారు పొద్దుగా 90 వస్తే తెల్లారి వరకు మారుతాడు మనిషి అదే పొద్దుకంగా పోయకుండా మారాడు గట్టగా అదే పిచ్చిదారా సత్తం మాట్లాడు అంటే నా సత్తం వేరే నీ సత్తం వేరే తెల్లారు నాకు ఒక్కటి కానీ ఇప్పుడు వేరు వేరే వాళ్ళ సత్తం అంటే ఎవరి సత్తం అబ్బాయిల సత్తం అంటే వాళ్ళు ఆదివారం వెళ్ళేదాకా ఒప్పుకోబట్టి 12 గంటలు తాగిర్రు 12 గంటలు తాగిరు పన్నరిగా వాళ్ళు మా సంతాన పుట్టిర్రు అంటే ఇక అన్నదమ్ముల పాలు అన్నారే వీళ్ళ కొడుకులు కూడా తీసుకుపోయినా వాళ్ళ నోళ్ళ సాడంతో వస్తే వీళ్ళ కొడుకులు పైన చెప్పిరా ఎదురు కోశాలు చెప్పిరా అయితే ఇక అన్నదమ్ముల పాలు అన్నాక ఇక భూమి వంచినవే 24 ఎకరాలు వంచినాక ఏం చేసారు కదా మరి ఎట్లా వంచాలో మంచి కూరను ఒక్క దిక్కు పెట్టా అక్కెరాని పూలను ఒక దిక్కు పెట్టినా అక్కెరాని అంటే ఒదిగుట్టును ఈరన్న కట్ట అవి ఒక మొక్కన పెట్టినా ఇక ఆయన పూ అంటే అవి ధర్మసిద్ధులు వేసే వరకల్లా మేలైన పువ్వు ఏమన్నా తమ్ముని పాలు వేయండి ఆ ఒదిగుట్టును ఇంకేంది ఈ గుట్ట ఆ గుట్ట కట్టెలు కొట్టుకుంటా పొక్కులు కాల్చుకుంటాను అయితే చేయలేక అట్లా అనుకూలంగా దొరుకుతున్నాయి అంతా ఆ గుట్టలు మనకు వచ్చింది అనుకో మనం మంచి ఆ కట్టెలు నా కొడుకు ఆయన పువ్వు ఉంటేనే పంపుకున్న తరస్తుంది పంట పండుతుంది ఆ గుట్ట ఈ గుట్ట ఎందుకు కట్టెలు పట్టుకొని బొగ్గు పట్టి పెట్టుకొని బొగ్గు కాల్చుకొని మనం అమ్ముకోవచ్చు బొగ్గులు మొత్తం నల్ల కర్రగా అయితే ఇక భూమి పాలు అట్లా అయిపోయింది ఈ అట్లా అయిపోయినాక ఇల్లు కూడా పాలు పెట్టాలి కదా అని కొత్త మాలను పాత మాలు ఎట్లా అంటే అది కూడా ధర్మసిద్ధి లేదన్నారు అంటారు నువ్వు తీసుకుపోయిన పెద్ద అంతే నేనే పంచినట్ట రావిదమ్మా నువ్వేదా ఇక ఏం చేసినా ధర్మసిద్ధి లేస్తే కొత్త మాలేమన్నా తమ్ముని పాలకు వేయండి పాత మాలు మన పాలకు వచ్చి అంతే ఎందుకు రా కొత్త మాల అయితే కరెంట్ బిల్ అవుతుంది నల్ల బిల్ అవుతుంది ఏసీలు కావాలి బుగ్గలు కావాలి ఫ్యాన్లు కావాలి స్విచ్లు కావాలి వైర్ కావాలి పాత అయితే అయింది కొడుకు ఆడదానం అయితే ఒడిసిపోవు రావేలా ఆనందంగా కలిస్తే ఇప్పుడే
అదే మంచి పెళ్ళి అయితే 5,000 రూపాయలు. అయితే ఇవాళ అట్లా అయిపోయింది. ఇక మనం ఇంత తట్టగుడ్డ చదువుకొని పొలాలు తీసుకొని పాత మాలకు మనం పోదాం. కొత్త మాలకు నా తమ్ముడు ఏండు మనం ఇప్పుడు ఇంకా కొత్త మాలు పోలే. మొన్ననే ఇంకా పూజ చేద్దామని అట్లున్నది. వాడు చేసుకుంటాడు. పాత మాలనే మనం అయితే ఇప్పుడు ఉన్నాం కదా. వాడు చేసుకుంటాడు. ఇక పొమ్మని చెప్పివా? పొమ్మన్న అంతే కదా అన్న. నీకేం కావాలి? ఇంకేమున్నది? విన్నావంటే ఇప్పుడే పాట పెట్టారు. అలా మరి కథలు వచ్చిన పొయ్యిన పేరు పెట్టారు. మరి పొద్దుగానే పెట్టిరా ఆ బాబు అది ఉడకలే గొప్పగా ఈ గొడవలు ఎటుగా ఆ గొడవలు అనుకున్నది అంటే నాదా ప్రాణేశ్వరి తమ్ముడు 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 అని ఎంతైనా తమ్మిని నీ పక్కన పెట్టుకున్నవా? తమ్మిని బలవుతా అది ఒక్క కొడుకును కానీ లంజే నాతో 40 ఎకరాలు పంచుకుంటది. నేను పెద్దదాన్ని పోతావా నా గుట్టలు చెట్లు వచ్చి నా భూమి పోతావా అనుకున్నా. కొత్త మాలు దానికి పాత మాలు నాక అంటే పెద్ద మనుషులు మాగిన పగవచ్చిండ్రు కదా. పెద్ద మనుషులు ఒక్కొక్కరి సంగతి తెల్లారినాక చెప్పుతా అనుకున్నది మాయలాంబి. వాని పీఠకం లేకుంటే చేయకపోతే నా పేరు మాయలాంబి కాదు అనుకున్నది మాయలాంబి. కడపల కత్తులను వచ్చి వెళ్ళారు బుక్కిట్లేదు సొమ్మట్టి ఏలంకొర పెడితే ఎన్నొత్తది గిక్కిన పుండు అవుతుంది ఒళ్ళిత్తనే కయ్యమవుతుంది అనుకోని మాయలాంబి. నేను ఇప్పుడు చూడు నా భర్తతో ఒక్క మాట చెప్పి మరి చిన్నగా మా ఇంట్లో పండుగ తయారు చేస్తా. పండుగ తయారు చేసి ఈ పండుగల వాళ్ళ పానం తీస్తా. నా మాట మంచిగా అట్లా నా మాట వినురు మీరు. నా మాట ఇంకా అనుకో ఈ కాలం నుంచి వెళ్ళి మీకు 4,000 అన్న బాపతి 6,000 పెంచి చేస్తుంది. రేవంత్ రెడ్డి ఇక్కడ దాకా ఇక్కడికి అంతా అర్రా ఆయన నేను కారణం కుదురమ్మా చేసి ఇక భూమి మీద బాధపడతలేదు. ఏది బాకీ ఉన్నది బాకీ లేదు బాగా పోతుంది. ఏదైనా తినే సొమ్ము బాకీ ఉండాలి. అది మనకు బాకీ లేదు. మనకు బాకీ లేదు. మన కుట్ర చెట్లు బాకీ ఉన్నాయి. పాత ఇళ్ళ బాకీ ఉన్నది. గదే బాకీ ఇవి ఆ పాత ఇల్లు ఉంటుంది కొత్త ఇంట్లో ఉంటుంది. నా కొడుకులు కట్టుకోరా ఏదో కన్నం కానీ వాళ్ళు రాత కన్నం 7 కొడుకులు అలా కట్టుకుంటుంది. ఇవో మనకైతే పాత ఇల్లు కదా. ఆనాడు మీ అవ్వో మీ అయ్యో మీ తాతో ఇళ్ళకి వచ్చినాడు పూజ చేయించి రోజు చేయించలేదు. అప్పుడు ఆ ముసలికి ఏమి తెలియదు. వాళ్ళకి ఏం తెలియదు. అయితే 7 కొడుకులు పట్టుకొని మొత్తం ఇల్లంతా తవ్వి మంచిగా జైలు చెప్తాం. ఇక కొడుకులు పట్టుకొని సున్నమెత్తా పాత కూడా పుత్తుగా మరి నువ్వు చేస్తావా పని కానీ అంటివి పోతివి కానీ అంటివి పోతివి పొరగాలు పట్టుకొని నేనే చేస్తా. వాడు పెద్ద పొరలు అంటే ఇంట్లో అయ్యగారిని పిలిపించుకొని పూజ చేసి మన పెళ్లి అయినాడు ఊళ్ళో డిన్నర్ చేసిన అన్న ఎవరికన్నా బుక్కెడు అన్నం పెట్టినాం. పండుగ చేసిన వాళ్ళ వీళ్ళు కూడా ఎప్పుడు తింటా కూర తింటా కొత్త కొండ. అందుకోసం కొండంత పండుగ చేయాలి. 70 గుర్ర పోయాలి. 70 గుర్ర పోయాలి. 70 రాజధాని చెప్పు కోరుడు అదే పేరు చేస్తాడుగా తీసుకొస్తాడు. 70 వేరు తమ్ముడా 70 తెచ్చి మొత్తం మటన్ పైసలు మళ్ళీ 50 వరకు ఇద్దాం. 50 వరకు ఇద్దాం. అదే పొంగ మరి ఇంటింటికి వాడకు గలవకు అందరినీ రమ్మని చెప్పు బాధ్యత. ప్రతి ఒక్కరే చెప్తాం. మన ఇంటికి వచ్చి అన్నం తినిపోవాలి. అన్నం తినాలి. మీ తమ్ముడు ఉన్నాడు
మా చెల్లి ఉన్నది మీ తమ్ముడు కొడుకున్నాడు వాళ్ళ ముగ్గురిని అందరు చుట్టాలు లెక్క రమ్మను ఒక రోజు ముందటనే రమ్మను రోజు ముందుగా రమ్మను ఎందుకంటే మరి మా తమ్ముని మీద నీకు అంత అబ్బో నేను ఎంతైనా కొడుకు లెక్క చదువుకున్నా కాదు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఉడుకుపాలు పోసి ఉగ్రంగా తాగినా పచ్చిపాలు పోసి పవరంగా తాగినా చిన్ననాడు వాళ్ళ అవ్వ చచ్చిపోతే నేను సాగి పెద్ద చేసి పెళ్లి చేసిన అనుకో కొడుకాయుడు ఎవరో నువ్వు నెత్తుకోక నేను ఎత్తి పాడవాడు ఏం చెప్తాను ఆడబిడ్డరా ఓ నువ్వు తోడు పెట్టావు తోడు పెట్టిందట ఒక్కనాడు ఇన్నేళ్ళ బట్టి ఇంటికి ముందుకు వెళ్ళిపోతే ఒక్కనాడు కల్లా వాళ్ళగా తట్టాడు బాగుందని చెప్పారు ఎన్నిదాకా రమ్మాయ ఒకటి నా పిల్లలమ్మ అన్నానికి రమ్మాయ ముందరే అడిగేది మీ పిల్లలు సంబరపడతారు ఉన్నది ఇంట్లోకి రమ్మను బాబు ఒకటి తమ్ముడు రాజు రాదు ఇలాగా రాజురా బాబు మన దొరకడలు అందరు వేసుకోండి రా అప్పుడేమి ఆ సంపదనతో సంపదన చేస్తా పోరాడు ఇంట్లో కదా అదే బాబు రెండు దగ్గర ఒకటినే చెప్పింది కూడా అమ్మాయి బొనిగా తీసుకురా అయ్యా రాముడు అయ్యా రావడమా ఇంటి దగ్గర అమ్మాయి నీ కొడుకు తీసుకోండి మరి ఆత్మకల్లా కనికే అక్కడ ఉండగా బాబగారి ముందలనికిన మా ఎలాంబి కడుపు కాల అది కూడా 3 మంది చెప్పి రమ్మన్నప్పుడు రాజు మైనప్పు రాజు అయ్యయ్యో ఊరాన 3 మంది తోటి నా భార్య నా ఇంటికాడ పండుగ చేస్తుందని రాజు ఊళ్ళో ఏరవచ్చిండు ఊళ్ళో ఉన్న మంది తోటి తన కూడా ఎక్కుతుందా ఊళ్ళో ఉన్న మంది తోటి ఇప్పుడు తెలుసుకున్నాడు మన ఇంటి దగ్గర పండుగ చేస్తాను ఆ పిల్ల అన్నం పెడతాను ఇప్పుడు తెలుసుకున్నాడు ఇక్కడ కళ్ళాసుకో ఉన్న మనతో చెప్పని కానీ అప్పుడు చూడు మాయలాంబికి ఆ రోజు నాడు ఏమన్నా మాయలాంబి చూడు మాయన మరి ఇప్పటికైనా ఆ మాయలాంబికి అప్పుడు నా భర్తను దోలిన ఆ భర్తను దోలిన కాబట్టి అరే ఊళ్ళో అందరితో చెప్పవచ్చు మరి ఎట్లయినా యొక్క పండుగ తయారు చేసింది అత్తనే ఉన్నారు అతనే ఉన్నారు వస్తువులు పోతూనే ఉన్నారు ఎక్కడ పని అక్కడ నడుస్తాను ఆయనమ్మ అనుకున్నది చూడవమ్మ మరిదనున్న నా యారాలను దాని కొడుకును ఎట్లా ప్రాణం తీయాలి ఇంకా ముందు ఆలోచించి మా ఊళ్ళో యొక్క మందుల వెంకట్రాముడు ఉన్నాడు మందుల వెంకట్రామని పోయి చూడు ఆయన మందు తీసుకొచ్చి నేను ఇసపన్నం అండి వాళ్ళకు పెడితే పానం పోతుంది అనుకోని ఆడవిల్ల చూడు బాల మాయలాంబి ఈ మందులో ఇంటికి మల్లెల మల్లెల
ఇలా కొడుకులు మందులుగా అది కొడుకు అట్లా 10 రూపాయలు అమ్మాయి కట్టుకున్నా తెలియలేదు కాదురా నీ ఊరి చేరే పెట్టరారా ఎవరి పిల్లమో గుమ్మ గుమ్మ ఆసన కొడుకు కొత్త కొండ మంచిది కాదు అనగబడి తాత గుమ్మ గుమ్మ కాదు గమ్మ గమ్మను ఓ కట్టిన గిట్లా ఎవరి పిల్లలు మేక మారుకున్నట్టున్నారో అయితే తనలో 5 చెప్పులు పిలిచినవరా ఎవరు వచ్చి చూసి రమ్మంటి కదరా ఓని పాంచని కాళ్ళెక్క కాళ్ళెక్క శిరాడతావు నీకు ఏళ్ళ గోలు కట్టి నీ సింగులు వేసండి కాళ్ళు ఎవడు మొక్కున్నారా నేను కాళ్ళు ఎక్కుతుంది కాళ్ళు మొక్కుతున్నా మా కొత్త కొండల పైన ఉన్నట్టే ఉన్నాడు వీడు కానీ అయ్యా మందులలో పంచలేం కావాలి మందులలో కదా అవును నాకు ఇట్లా మాట్లాడే నువ్వే మాట్లాడుతున్నావా లాంటి కొడుకుడు 7 వేలాలు చేసి ఈ లాంటి కొడుకే ఉంచుకున్నాడు పట్టేస్తానం లేదు లాంటి కొడుకు నా టీంలో కరెంట్ రాదు పట్టేస్తానం లేదు నువ్వేం చేసినావు కులంలో పుల్ల వేసి మనిషికి 50 దాన్ని కట్టాలని ఈ లాంటి కొడుకు నాకు పుల్ల పెట్టి చెప్పుకుంటాను వాడికి ఎంత ముద్ద వీడియో ఇచ్చండి చూసుకొని వస్తాను మంది తింటారా మంది తింటారా నీతో వాడు తింటాడా మేము మందులో మందులే కదా కానీ అయ్యా నాకు మంది వాళ్ళు అంటావా అసలు మీ కులం ఏంటి పిచ్చగుట్లో నీ పచ్చ కొట్టు నీ ఎవడు వంటాను కొడతా ఇలాంటి కొడుకులు అదే కొడుకులు అంటారు వీడు పిచ్చగుట్లో వాడు పచ్చ కులాలు వేరుంటాయి గట్ట కాదు ఓ నాదేమో అక్కడ ఖమ్మం దగ్గర తొర్రూరు బాంచారు పిందో ఏటు నాగరావుతులా కోడి పెళ్లి వీళ్ళయ్య నేను గిట్ల ఊళ్ళో పండి మందులు అమ్ముకుంటా వస్తుంది ఇది వచ్చే వరకల్లా వీళ్ళు అయ్యాక నాకు సోపది కలిసే ఇద్దరు అవును ఇక పొత్తుల వాడికి మీకు బుర్రమలే పోసేది మాకు సూపర్ కదా బుర్రమలే పోసేది ఇక వాడికే ఇంకా ఇక అట్నో ఇట్లో అట్లా అంటే రోజు కళ్ళు పోయి తాగొచ్చేది ఇలాంటి కొడుకు ఎప్పుడు కడుపులో పట్టడం నేను అయ్యేది వచ్చేది అయ్యేది వచ్చినాక 6 నెలలు కూర్చో బాంచారు నువ్వు ఇంకా ముద్దుగా అయ్యో 5 నెలల 3 నెలలు ఆయన 9 నెలలు అయింది కదా ఇక మరి పొత్తుల వాడికి ఆ గమలైన పైసలు ఇస్తాడా పైసలు ఇస్తలేడు మెల్లే వీళ్ళ అమ్మకాలను కలవాటు చేశామ్మా రోజు పోవుడు అసలు ఇద్దరం ఇక కళ్ళుకు పోతంటే పోతానే మెల్లే వీళ్ళ అమ్మకు నాకు మాటలు కలిసే వీళ్ళ అమ్మ నాకు అంటగా అయింది ఇక నా కుడిసె కాడికి వచ్చినా నా కుడిసె కాడ వచ్చిండు నా సొమ్ము తింటుండు వాడి పేరు నీకు వచ్చినా నీ పచ్చ కొట్టని పుడితే ఆయన కొడుకా పేరు చెప్పుకుంటా అంటారా ఆయన వాళ్ళు అవ చెప్పినట్టున్నది వాని పేరు పోయి మన పచ్చ కొట్టని పేరు పోయి అన్నట్టు అందుకోసం అదే పోతాడు వాడు వాడు ఇప్పుడు మంగని పేరు మొత్తడా నిలబడంటాడు అందుకోసం అయ్యా మీ కులాలు ఎక్కనను మాకు తెలియదు నాకు మందులు మందులు అయ్యా మందులు 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 మరి మంది కావాలా బాధ్యను నువ్వు నాకు పెట్టి నీకు మరి నువ్వేం చేసుకుంటావు నీ టీంలో కరెంట్ నువ్వు నాకు మాట్లాడిస్తా తల్లబడే గుణం పోయింది మంచిగా అనిపిస్తాను మంచిగానే అనిపిస్తుంది కొడుకు బాగుంది నాకేంది కానీ అయ్యా మా ఇంట్లో బాగుంది
ఎలుకలు బాగున్నాయా? బాగున్నాయి. అందుకోసం ఎలుకలు చనిపోయే మందు కావాలి. అట్లయితే పాము పండి విషం కావాలి, ఎల్లు కొన్ని విషం కావాలి, ఇనపగాంతో కొమ్ము ఎద్దు కొమ్ము కావాలి, ఆ ఉసిరి వెలుచుతో కావాలి, అవి దాంతో తెలుగుతో బంగారంగా తెచ్చినాక నీకు తయారు చేసిన వీడు తెచ్చుడు నేను మంగళూరుడు బాధ్యత. నువ్వు ఊరుడుగానే ఉండాలి. ఇంత పొర ముప్పై నటుల మంది గడ్డల భయాల కోరేది మంది పెడతా అనుకోని విషము అబ్బాబా బాబా గారి వాడికి మంగళకి వెనుక అయ్యయ్య వెనుకల కలపడి ఈసారి వంటగా చేయడు చేతులు పెట్టిన మందులు కాదు మందు పట్టుకున్నది. మీరా మందు పట్టుకొని ఇప్పుడే పోయిన ఏమంట చేస్తానా అమ్మవారి మాయరామి తనదను ఇంటికి పోతానా అని రామ 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 మరి అప్పటికైనా తీసుకున్న తయారు చేస్తుంది. కమ్మేను పండుగ రాజుల ఇంటికాడ పండుగ అంటే రాజ్యమే ఆశపడుతుంది. అచ్చగాళ్ళు పుచ్చగాళ్ళు సంఘాలు లింగాలు సాగులు సన్నాసులు ఊళ్ళో ఉన్నోళ్ళు అందరూ మాత్రం అనగా అన్నానికి అత్త అంటే అప్పుడు మాయలాంబి చూడు అందరికి అన్నం పెట్టుకున్నది. వీళ్ళిద్దరికి అయ్యాక మరి మాత్రం అనగా ఆ నీలసేన మహారాజు నిమ్మవతికి కొడుకు శేవంతి రాజుకి ఇసపన్నం వేరే అండింది. అక్కడ ఉండగా తిరగాడు నీలసేన మహారాజు బాబా నాన్న ఒక తిరగడం అన్నాడు. పాపగారి ఉన్నవాడు కొద్ది ఇసపన్నం పెట్టి వాళ్ళ ప్రాణితన సంగతి కదరా అప్పుడు తిరగాడు వెనకాడు బామా నిమ్మవతి దేవియలు మనం పూర్వని వాళ్ళ బయలు వరకల్లా ఆనాడు కొడుకు చాపంతి రాదు ఏది గడ్డ ఏమి ధర్మ చూసుకోవాలి బల్లలకి వెళ్ళి బాయనా ఇంటి పక్క పొంటలతో చెప్పినావా మరి నా కొడుకు వచ్చినాక నా అన్నింటికి రమ్మనుండ్రి అక్కడ కొండంత పనులు చేస్తాను కదా అని ఆ మాట చెప్పిన వాళ్ళు నాకు ఆనాడు పిల్లగా నీళ్ళ తీర మాట ఆడలో నిమ్మవతి అయ్యో మా వదిలేట కన్న తల్లి అనుకున్నాడు. దగ్గరంగా వెళ్ళిపోదామన్నాడు. అయ్యో జమదరి పోయినా
అంత మంచి చెల్లే. అంత మంచిగా నేను మంచి సంగతి చెప్తా కొద్దిగా 5 నిమిషాలు ఆగు. మంచిగా అంటారా లంజే కానీ అట్లయినా నువ్వు అనుకుంటావు నా కొడుకు నాకు సగం మాత్రం అయితే నా కొడుక 4 గంటలకు లేస్తాడు. 4 గంటలకు లేచి ఆకలి కూర్చుంటాడు, అల్లు గోలు దుర్సమ్మ గడ్డ మరి ఏందనుకున్నావు కూరగాయలు చిలుకలు ఊళ్ళో ఉన్నారో లేరు కానీ అయ్యో అదనే. మరి వచనులు పోతాను పేటలు పోతాను కదా మరి కొడుకేడని అడుగుతావా? మరి మీరు ఇద్దరు వచ్చారు నేను అడుగుదానికి మీరు నడుపుకి వచ్చారు కానీ ఇలా మరి మరి మీకు వద్దామన్న ఆలవరకల్ నా కొడుకు బల్లెవేయంగమ్మా. బల్లేక ఇవాళ నేను కోట్ల పండుగ చేస్తాను. ఇవాళ ఒక్కనాడు ఓపెన్ ఏమైంది? ఇవాళ ఒక్కనాడు పోతేనే ఇక నౌకరి చేస్తాడా కొడుకు? నీ ఇంటి పక్క పండుగతో చెప్పిన మనం అది తలుచుకునే వరకు నా పొడకత్తలు కావచ్చు కూడా అందరం తిందాం కానీ ఇప్పుడు అన్న ఏం లాభం పండుగ నేను పండుగ చేస్తే అక్క నువ్వు ఏడవ త్వరగారు రాకుండా నా పానం వెళ్ళిపోయి అక్క మన అందరినీ అరుచుకుని ఎంతలో అందరూ కొడుకొస్తాడు అందుకు ఇక అంత అయిపోయినాక ఇస్తాను ఎత్తేసడానికి మీకు మేము అయితే నా కొడుకులు తీసుకొని మేము 7 కొడుకులు తీసుకొని ఒక్కరోజు ముందుగానే పోతా. నేను ఏదైనా పండుగ ఫంక్షన్ అయితే నాకు అటు పోతే 10 కిలోల బియ్యం మిగులుతాయి. కొడుకు పడిపోతానమ్మా అన్నాడు బొమ్మ నిలబెట్టినా అక్క ఇట్లా కొడుకు మీ ఇంకా అనుకున్నాడు ఇచ్చంతరాల కొడుకు. అంటే ఏమైనా పోలేదు పక్కనే ఎందులో కళ్ళ కింద చూస్తే తాగానే తక్కువ అయితే కొడుకు వస్తాడు కానీ గీడ నిలబెట్టి మాట్లాడితే ఊళ్ళో ఏమనుకుంటారు అన్న సంతులు ముక్కలు ముద్ర వెళ్ళేసుకుంటారు. మరిదిన చెల్లి నాకు నిలబెట్టుకుని ముచ్చట పెడుతుందని ఎందుకమ్మా అన్నం తిన్నాడా? అయ్యో అదనే ఇప్పుడు అన్నం వెళ్ళా తింటాము. వచ్చే రోజులు వస్తాను తిరుడు తింటాను. నా భార్య ఇస్తాను ఇస్తుంది నేను అన్నం పెడతా కూడా అందరం అయిపోయినాక ఎక్కడక్కడ వెళ్ళిపోయినాక మీరు మేము అందరం కలిసి అన్నం రామరామ అద్దు కొడుకు అద్దు నేను ఎక్కడో అక్కడ మనసులో వేసిన మనవాడు చూడని అవసరం లేదు. అందరూ అయిపోయినాక మన తినలేదు మన పండుగ చేసుకొని అందరూ అయినా లేదు మనకు వేరే మనం తిన్నది మనం 10 మంది పెట్టింది పేరు వాళ్ళందరూ తిన్నాక మీరు తిన్నా లేకపోతే వాళ్ళు అనుకొని తిన్నారు. తొక్కుడు కూడా మనకు వండదని మనకు వేరే చేసి సోర పొల్లది వేరే ఉన్నది. అయ్యో సోర పొల్లది వేరే ఇవాళ సరే ముందుగా తిన్నవాటి నువ్వు అన్నా 7 పిల్లలు మేమిద్దరం అయ్యా అందరం ఒక్కసారి తిన్నావా అందరం ఒక్కసారి తిన్నావా అందరం ఒక్కసారి తిన్నాం. మాయలమ్మ అనుకున్నది ఎంతైనా కానీ అందరూ ఒక్కసారి తిన్నామంటే నేను నా కొడుకులు నా మొగడు వాళ్ళతో నుంచి అండిందే ఈ సపాన్నవా సాముద్రా నీకే పాపం చేసింది నీ అవ్వకడుపు కాదు నీకే పాపం చేసింది. కపోరాలు అంతా అంటే అయిపోయానా 40 ఎకరాలు వేయిందా లంచకు పాలు కొత్త మాలు ఎవడోగులే దాన్ని కావు చేపిస్తుంది నీ కోడలు 2 కోడలు ఉన్నాయి 2 చేపిస్తుంది చెప్తామ్మా. మరి మీరు కూడా మనం ఒకసారి మీ అన్నయ్య అన్నాడు కదా అయితే నువ్వు కదా వాళ్ళు పని చేస్తారు మరి ఎట్లా వాళ్ళ ఎవరి పని వాళ్ళకు ఉన్నది కానీ మరి కూర్చో మీరు కూర్చొని ఎప్పుడు తిన్నారో ఏం కథ మొత్తం తీర్చే
పెడతామని నిమ్మలంగా గంట 2 గంటలు తిను 2 గంటలు పాడి చేస్తారు నిమ్మల మన పండుగ మన ఇష్టం పండుగ మనైతే కడపైపోతుంది అక్క నిమ్మలంగా ఆడపిల్ల బాగా ఎంత అలేవా అన్ని నువ్వు చూసుకోమంటావు మరి